స్పైన్ విషయానికి వచ్చేసరికి ఎందుకమ్మా చాలా సర్జరీలు ఫెయిల్ అవుతాయి? స్పైన్ అనే కాదండి, ఏదైనా డాక్టర్స్ విల్ ట్రై టు డూ ద బెస్ట్, పేషెంట్స్ కి బెస్ట్ ఇవ్వడానికే దే విల్ డూ. కరెక్ట్. బట్ బిఫోర్ దట్ దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద బాడీ. ఆ బాడీకి మనం మినరల్స్, విటమిన్స్ ఇలాగా ల్యాబ్ రిపోర్ట్స్ ఒకటే కాదండి, బాడీకి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుంది అన్నది ప్రీ హిస్టరీ అనేది ఉంటుంది లైఫ్ కి. ఆ దాంతో పాటు చూడాలి. ఆ చూసినప్పుడు బాడీ విల్ బి సేయింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ నాట్ బి మెన్షన్డ్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్ టెక్స్ట్. శరీరం యొక్క స్థితిగతుల్ని చెప్పే ఉపనిషత్తుల్లో చూస్తే ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ విల్ బి దేర్. సపోజ్ చూడండి, ఇప్పుడు మోకాళ్ళు సర్జరీ చేశారనుకోండి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళు ఊగుతూ నడుస్తారు, బట్ ఇట్ ఎఫెక్ట్స్ ద మోకాళ్ళు అగైన్, రైట్? సో అక్కడ సర్జరీ ఫెయిల్ అని కాదండి, బాడీ నేచర్ ఆఫ్ ద బాడీకి మనం ఎక్కడ ఏది మొదలు పెట్టాలనో తెలియాలి. మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏవైనా దట్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ వే అండి టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ సైన్స్ డెవలప్డ్ అనుకోండి, లేకపోతే మన ప్రూఫ్లు అనుకోండి, వాట్ ఎవర్ లైక్ ఎక్స్టర్నల్ గా బాడీ నుంచి వచ్చేవన్నీ కూడా మనకి ఎలోపతి ఈజ్ ఓన్లీ ద బెస్ట్ వే. బట్ బిఫోర్ దాట్ మనకి ఇంకేదైనా లోపలిది మనం తీసేయాలన్నా, లేదా ఇప్పుడు సపోజ్ స్టోన్స్ ఉన్నాయని గాల్ బ్లాడర్ తీసేస్తారు, స్ప్లీన్ తీసేస్తారు, ఇలాంటివన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఫార్మ్ అవుట్ చేయాలి. రిమూవింగ్ ఈజ్ లైక్ లేటర్ ఆన్. యూ షుడ్ నో వై ఇట్ ఈస్ రికరింగ్, యూ షుడ్ నో వై ద బాడీ వాజ్ సఫరింగ్, అది ఎందుకు అంత డిస్కంఫర్ట్ గా ఉంటుంది అని తెలుసుకోవడం అనేది ఫస్ట్ థింగ్. సో ఇన్వెస్టిగేషన్ టు ద రూట్ ఈజ్ అ మస్ట్.